దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. ఈ సమయంలో మనము ధ్యానించవలసిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 27:2. ఈ వాక్యంలో, నా శరీరం మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారి తొట్టిల్లు కూలిరి అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, నా శరీర మాంసమును తినుటక దుష్టులు. అంటే ఎవరు ఏ శరీరమును కానీ మనల్ని ఎవరు తినివేయరు. దానికి అర్థం ఏమిటంటే, శరీర మాంసములను తినుటకు దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు అని ఉంది. అంటే మనల్ని బాధించడానికి, మనల్ని వేదన పరచడానికి, మనల్ని హింసించడానికి, మనల్ని బాధపరచడానికి. అందుకే నెక్స్ట్ రాయబడి ఉంది, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు అని రాయబడి ఉంది. అంటే మనల్ని బాధించే శత్రువులు అనేకలు ఉండవచ్చు. అంటే చుట్టాల్లో ఉండవచ్చు, పక్కన ఉండవచ్చు, పక్కన ఇంటి వారు ఉండవచ్చు, లేదంటే వేరే శత్రువులు బిజినెస్లో ఉండవచ్చు, చదువులో ఉండవచ్చు. అనేక రీతిగా ఈ లోకంలో కూడా మనం ఎంత మంచిగా ఉన్నా కూడా కొందరికి అసూయ వలన, వేరే వేరే కారణాల వలన శత్రువులు అవుతూ ఉంటారు. అందుకే ఇక్కడ ఈ కీర్తనగాడు ఈ రీతిగా రాస్తున్నాడు. అంటే మనల్ని లిటరలీ అది ఎలా అని చెప్పాలంటే, మనల్ని ఇన్సల్ట్ చేయడానికి, మనల్ని వేదన పరచడానికి, మనల్ని అవమానపరచడానికి, మనల్ని హర్ట్ చేయడానికి, మనల్ని బాధించడానికి వారు ఆ రీతిగా చేస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యంలో రాయబడి ఉంది, వారే ఏం చేస్తారంట, తొట్టిల్లు కూలిరి అని రాయబడి ఉంది. తొట్టిల్లి కూలిరి అని రాయబడి ఉంది. అంటే వారే తొట్టిల్లిపోతారు, వారే కూలిపోతారు అని రెండు మాటలు కలిసి ఇక్కడ రాయబడి ఉంది. అంటే వారే తొట్టిల్లిపోతారు, వారే కూలిపోతారు. అంటే మీకు విరోధంగా ఉంటున్న వారి గురించి మీరు బాధపడకుండా మనం ఏం చేయాలంటే, మనం ప్రార్థించాలి, మనం ఓపికతో కనిపెట్టాలి. వెంటనే ఒకవేళ జరగకపోవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని రోజులు పట్టవచ్చు, కానీ ఓపికతో సహనముతో మన దేవుణ్ణి పట్టుకొని ఉన్నప్పుడు మన జీవితంలో మనకు ఎదురవుతున్న శత్రువులు కానీ, వేదనలు కానీ, శ్రమలు కానీ దేవుడు మన యొద్ద నుండి తీసివేసి మనకు కావలసిన న్యాయంను తప్పకుండా చేస్తాడు. అందుకే ఈ కీర్తనలో రాయబడి ఉంది, తొట్టిల్లు కూలిరి అని రాయబడి ఉంది. దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం. ఆ రీతిగా దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. దేవుడు దావీదును ఎంతగానో హెచ్చించి ఇజ్రాయేల్ దేశం అంతటికీ ఆయనను రాజుగా చేశాడో మనం చూస్తున్నాం. ఆ రీతిగా దేవుడు కూడా మిమ్మల్ని తప్పకుండా హెచ్చిస్తాడు. మీ నామంను, మీ పేరును అయినా ఇంకా ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు అని చెప్పి నేను మీకు ఒక మాటగా నేను చెప్తున్నాను. ధైర్యం తెచ్చుకోండి, బలంతో ఉండండి. దేవుడు తప్పకుండా మీతో ఉండి మిమ్మల్ని దీవించును గాక. మీ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా మీరు తోడుండి, ప్రభువా ఈ బిడ్డలకు ప్రభువా వారికి సహాయకర్తగా మీరు ఉండి, ప్రభువా వారు తొట్టిల్లకుండా, ప్రభువా వారి శత్రువులు తొట్టిల్లి కూలినట్లు ప్రభువా వారి జీవితంలో గొప్ప కార్యమును చేయండి. వారికి ఎవ్వరు శత్రువులే లేకుండా చేయండి ప్రభువా. సమాధానమైన ఒక జీవితం వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. మీరే తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.